హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం ఎవరు గెలిచారో చెప్పండి నేను పెట్టాను కదా. ఆ ఆత్మ ఎవరో ప్రేతాత్మ ఎవరో వీడియో చూడకముందే మీరు స్మార్ట్ అయితే పెట్టండి వాళ్ళిద్దరు ఎవరో. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ చూసాక నాకు ఏమనిపించిందంటే, హౌస్లో ఆల్మోస్ట్ అందరూ హాఫ్ బ్రెయిన్ గర్ల్ ఉన్నారనిపించింది. సారీ, మీరు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ ఇప్పుడు నేను చెప్పిన లాజిక్లు విన్న తర్వాత మీరే అంటారు, నిజంగానే నిబ్బిల్లా ఆడారురా స్వామి అని చెప్పి. నిజంగా అలాగే ఆడారు. నాకు రెండు విషయాలు వెరీ 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 ఐడెంటికల్గా కనబడిపోతుంది. ఏంటో తెలుసా? ఒకటి, వీళ్ళు బుర్రపెట్టి ఆడట్లే, అస్సలు ఆడట్లే. బెప్పం గేమ్ అంతా. ఎందుకో తెలుసా? నిన్న ఎలిమినేషన్లో డేంజర్ జోన్లో ఎవరున్నారు? ఆదిత్యం. వాళ్ళకి తెలుసు కదా క్లియర్గా ఆ మనిషి డేంజర్ జోన్లో ఉన్నారని. ఇది కొంచెం బుర్ర ఉంటే డేంజర్ జోన్లో ఉన్న మనిషిని ఎవడైనా నామినేట్ చేస్తారు కదా. ఇది ఎవడు చేయలే. అంత బుర్ర తక్కువ గేమ్లు ఆడుతున్నారు వీళ్ళు. వీళ్ళు మొఖాలకి మళ్ళీ స్ట్రాటజీలు గీటిజీలు ఇది అది. నేను వాళ్ళ మొఖాలకి ఎక్కాలని చెప్పి ఫీల్ అవ్వకండి. బట్ నా ఫ్రస్ట్రేషన్ నేను చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను నేను. మినిమం కామన్ సెన్స్ మీరు చెప్పండి. ఆ మనిషి ఆడింది ఏమీ లేదు. ఆ మనిషికే నిన్న గేమ్ ఎక్కువ పెడితే, నిన్న మొన్న శనివారం గేమ్ పెడితే బ్లాక్ వేసారు చీఫ్గా, నాట్ డిజర్వ్డ్ అంటే, విచ్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు హౌస్ మెట్గా కూడా పెద్ద పంచేం లేదు, ఏం లేదు, సరిగ్గా ఆడట్లేదని చెప్పి వాళ్ళు ఇంటర్నల్ డిస్కషన్లు బోల్డ్ చేశారు. అండ్ నిన్న అంత కళ్ళ ముందే ఆయన లీస్ట్లో ఉన్నాడు ఓటింగ్ అని చెప్పి కూడా అర్థమైంది. కొంచెం స్మార్ట్గా ఆలోచించిన, అరే బాబు బాటమ్ 2లో ఉన్నా, బాటమ్ 1లో ఉన్నా, డేంజర్ జోన్లో ఉన్నాడు మనిషి. ఆ మనిషి కొన్ని పర్ఫార్మెన్సు లేదు, ఏమీ లేదు. అలాంటి మనిషి మీద ఒక్కడేలే నామినేషన్ పాయింట్. ఇంకెంతకంట ఇంకా మబ్బు ఫేసులు నేను యాడ్ నుంచి తేవాలి, ఏ సీజన్ నుంచి తేవాలి చెప్పండి. అసలు ఏ ఊరు తేలే కదా. నేను చెప్పింది రాంగ్ అయితే ప్రూవ్ మీ రాంగ్. నాకు పాయింట్ చెప్పండి. ఆదిత్య ఓమని ఎందుకు నామినేట్ చేయకూడదు నాకు పాయింట్ చెప్పండి. అప్పుడు నేను కంప్లీట్ సరెండర్ అయిపోతాను. నా మాటలన్నీ నేను వెనక్కి తీసుకుంటాను. నేను మాట్లాడి కొంచెం హట్టింగ్ ఉండొచ్చు, బట్ దీనంత హట్టింగ్ కాదు. ఏంది ఇది గేమా ఇది? వీళ్ళు మళ్ళీ పెద్ద సైంటిస్టుల ఫీలింగ్లు. ఇంకో పాయింట్, సోనియా ఆకులా గారికి వీళ్ళు అందరూ భయపడుతున్నారు. నాకు నైన్కా ఒక్కరిదే కరెక్ట్ అనిపించింది. నామినేషన్ వేసింది, పాయింట్ చెప్పింది, పర్ఫెక్ట్. మిగిలిన లేరి ఆ సేఫ్ గేమర్లు అందరూ ఏది? ఎందుకు అంత భయం? నామినేషన్ లేక ముందు వెనక తెగ మాట్లాడేసుకుంటున్నారు ఆమె గురించి. ఆ మాట్లాడి నెగిటివ్ పాయింట్లు అన్ని పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసి మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు తేలే? ఎందుకు భయం? అది పుట్టించింది ఎవరు? మా ఆకుల. అది ఆకుల ఆడపులంటే ఆ మాత్రం భయం ఉండాలి. పులి ఎక్కడ కరిసేస్తుందో మింగేస్తుంది అని భయపడిపోతున్నారు పిల్లలు, ఉనికిపోతున్నారు పిల్లలు. పాయింట్లున్నా మళ్ళీ ఈ పెద్ద ముదార డైలాగులు ఏంటంటే, హౌస్ హార్మనీ దెబ్బతింటుంది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను, నీకు టాస్క్ కూడా అర్థం కాలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. ఆ హల్లి చేసే బదులు ఇవన్నీ యునానిమస్గా ఆ సోనియా ఆకుల వల్ల పోలీసులు అయింది కదా. క్లియర్ ఫుటేజ్ చేశారు నాగార్జున హౌస్ హార్మనీ ఎలా దెబ్బతిన్నదో. అంటే ఒక మనిషి క్యారెక్టర్ గురించి ఎలా మాట్లాడింది, డ్రెస్సింగ్ గురించి ఎలా మాట్లాడింది, ఆమె లూజ్ టంగ్ ఎలాంటిదని చెప్పి క్లియర్గా చెప్పారు కదా. ఒక్కలైనా స్టాండ్ తీసుకుని ఆ పాయింట్ మీద వేసారా? మిగిలిన వాళ్ళు పాయింట్ కాకపోయినా వేరే హౌస్ రిలేటెడ్ పాయింట్లు చెప్పి హౌస్ హార్మనీ దెబ్బతినేస్తుందని చెప్పిన వాళ్ళు సోనియా ఆకుల గారి మీద మీరు అనొచ్చు, ఎందుకురా మా ఆకుల మీద పడుతున్నా అంటే, ఆమెది అక్కడ తప్పు ఉన్నది ఎవడు చెప్పట్లే. అది నా బాధ. ఇప్పుడు సోనియా ఆకుల బాడిందని చెప్తా. ఈరోజు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధంలో ప్రేతాత్మం మంచి గట్టి పాయింట్లు చెప్తా అది కూడా. బట్ ఇక్కడ అది ఫన్ కోసం అన్న గట్టికి తీసుకోకండి. ఆత్మ ప్రేతాత్మ అంటే ఇక్కడ సోనియా ఆకుల గారి గురించి పాయింట్లు ఉంటే ఎవడు చెప్పట్లే. ఇంకా దీంట్లో కూడా ప్రూవ్ మీ రాంగ్. ఎందుకు ఆమెని నామినేట్ చేయలేదు ఎక్సెప్ట్ 9గా? మిగిలిన వాళ్ళకి పాయింట్లు లేవా? నేను ఒక్కొక్కరు చదువుకొని వచ్చినప్పుడు రన్నింగ్ కామెంటరీ అయితే ఏమో ఎవడి పాయింట్లు బాగున్నాయి ఏంటి, పెద్ద బాగుండి పాయింట్లు లేవు. సేఫ్ ఎలా ఉన్నాయి తెలుసా పాయింట్లు? ముందు చెప్పేస్తా చూడండి, తర్వాత 1 by 1 ఎవరెవరు నామినేట్ చేశారు చెప్తా. ప్రేరణ సేఫ్గా వేసారు. ఏంటనుకున్నారు? ప్రేరణ కూడా చాలా తప్పులు ఉన్నాయి. బట్ ప్రేరణ కేసులో సేఫ్ ఏంటి? ఒకసారి వేస్తే 2-3 గుద్దేశారు అదే పాయింట్ మీద. సంచాలకుగా నువ్వు ఫెయిలు, సంచాలకుగా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, సంచాలకుగా నువ్వు రూల్స్ అన్నిసార్లు మార్చావు, సంచాలకుగా నువ్వు ఏడ్చావు, నీ ఎమోషనల్ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. ఇవే పాయింట్ల మీద ప్రేరణకి వేసేశారు. ఒకటి 9కి అది కూడా సేఫ్. ఎలాగంటే, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, చీఫ్గా నువ్వు డెసిషన్ తీసుకోలేదు, నువ్వు చీఫ్గా డిమోటివేట్ చేసావు, నువ్వు చీఫ్గా నీకు ఇచ్చిన పనులు చేయలేదు. ఈమెకి సేఫ్. అంటే ఒకరు గుద్దితే ఇద్దరు ఇంకో 3-4 పాయింట్లు, 3-4% ఇవే పాయింట్లు తిప్పవే. నెక్స్ట్ సేఫ్ ఎవరిదో తెలుసా? యష్మి ఎలాగ ఉంటుందని తెలుసు. యష్మి వెయిటింగ్ అందరు కమాన్. ఇంకోటి యష్మి మీరు తత్కాలు వేసుకొని అస్సాం వెళ్తుంది అనుకుంటున్నారు కదా, సమస్య లేదు. యష్మి ఎలిమినేట్ అవ్వదు 100%. నేను రాసిస్తా. ఇందిరా నీకు కాన్ఫిడెన్స్ అంటే నేను అంత చెప్పలేను. బట్ ఆమె వెళ్దు, బిలీవ్ మీ. ఆమె వెళ్తే చెప్పండి, అప్పుడు తిట్టండి, మీకు నచ్చిన భాషలో తిట్టండి.
యష్మికి పాయింట్లు ఏంటి, బొచ్చులు ఉన్నాయి. అవే 3-4 పాయింట్లు ఏది, క్లాన్లు నువ్వు లీడ్ చేసే విధానం నచ్చలేదు, నీ మైక్రో మేనేజ్మెంట్ నచ్చలేదు, అండ్ నువ్వు పక్కవాడిని మాట్లాడినవు అది నచ్చలేదు, అండ్ నీ బిహేవియర్ నచ్చలేదు, ఇవే కదా. సో ప్రేరణకి సేఫ్గా 3-4 గుద్దేశారు, యష్మికి అలాగే ఎక్కువ ఇవే పాయింట్ల మీద గుద్దేశారు, నైనికాకి ఇవే పాయింట్ల మీద గుద్దేశారు తప్ప 2 పడిన తర్వాత ఎలాగో నామినేట్ అవుతారని తెలిసి మిగిలిన ఎవరైతే ఒక మంచి బలమైన పాయింట్లు ఉన్నాయి, లైక్ సోనియా ఆకుల మీద పాయింట్ లీడర్ బలమైన పాయింట్లు ఉన్నాయి, వేసారా వేయలే. ఆదిత్య ఓం మీద బలమైన పాయింట్లు ఉన్నాయి, వేసారా అంటే వేయలే. మరి ఇది సేఫ్ గేమ్ కాదా, మీరే చెప్పండి. ఇన్ని మంచి పాయింట్లు వదిలేసి ఒక పాయింట్ వేసిన దానికి అవే లూప్ అంటే సేఫ్ మాట. ఆల్రెడీ తెలుసు కదా ఫెయిల్ అయ్యారని, నాగార్జున గారు వీడియోలు వేశారు కదా, నాగార్జున గారు ఫెయిల్లో పెట్టారు కదా, నాగార్జున గారు రెడ్లో పెట్టారు కదా, మనం ఎందుకు పెట్టకూడదు, ఒకళ్ళు పెట్టారు కదా అని చెప్పి అందరూ అదే పాయింట్లు. అందుకే అంత సప్పగా ఫాస్ట్గా అయిపోయింది నామినేషన్లు. ఎందుకంటే ఒకే పర్సన్ టార్గెట్ చేసుకుని పోయారు, సింపుల్, ఓవర్. అంతమంది ఏమనిపించలేదు నాకు. మీకు వేరేగా ఏమైనా వ్యాలిడ్గా పర్ఫెక్ట్గా వేసారంటే చెప్పండి నాకు. సో ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే నైట్ డిస్కషన్. నిన్న మిడ్ నైట్ రివ్యూలో ఇవన్నీ చెప్పేశాను, బట్ చిన్న లైట్ చెప్తా. ఏంటంటే డిస్కషన్ యష్మికి సోనియాకి అవుతుంది. నాకు తెలుసు సోనియా యష్మి కూడా వేస్తుందని, యష్మి కూడా సోనియాకి వేయదని కూడా తెలుసు. ఎందుకంటే నైటే చెప్పేసింది యష్మి కూడా ప్రేరణకి, నేను సోనియా ఇంకో వీక్ చూస్తాను, ఇంకో వీక్ చూసిన తర్వాత అప్పుడు జడ్జిమెంట్కి వస్తాను, ఫస్ట్ వీక్ అప్పుడు ఫ్లూక్ అని చెప్పాను. సోనియా ఇక్కడ ఏమడుగుతుంది, నేను ఎందుకు నన్ను రెడ్లో పెట్టావు, నీకు ఎందుకు క్లారిటీ రాలేదంటే, నిజంగా పర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడరు. నాకు ఈ విషయంలో ఆమె నచ్చుతుంది సోనియాకి. మనం చేయకపోయినా కూడా ఆ కాన్ఫిడెంట్గా ఉండడం అంటే కాన్ఫిడెంట్గా అలా క్యారీ చేయడం అనేది చాలా కష్టం, బట్ ఆమె బాగా చేస్తారు. అదే నువ్వు చాలా గట్టిగా ఆడతావు అనుకున్నా, ఇలా గాలి తీస్తావు అనుకోలేదు అంటే అలా చెప్పలేదు, కానీ నువ్వు చాలా గట్టిగా ఆడతావు అనుకున్నా, బట్ నువ్వు వాయిస్ అవుట్ చేయలేదు, అందుకే నాకు నీ మీద క్లారిటీ లేదని చెప్పి ఇంకా డీటెయిల్గా చెప్తుంది. ఇందులో చూపించలేదు. ఒకవేళ ఎవరికైనా ఈ డీటెయిల్స్ కావాలంటే ఇందులో బాగోదు, నిన్న నైట్ వీడియో చేశాను మిడ్ నైట్ రివ్యూలో, అందులో క్లియర్గా చెప్పా. విష్ణుప్రియ ఇక్కడ చూడండి, విష్ణుప్రియది కూడా అస్సలు నచ్చలేదు. విష్ణుప్రియ ఆమె మీద వేయాల్సింది వేయలే, బట్ ఆమె గురించి మాట్లాడుతుంది. నిన్న సోనియా గురించి కూడా మాట్లాడుతుంది, ఎవరితోని, సీతతోని నైనికాతోని. నాకు ఆమెతో వైపు సరిగ్గా రావట్లేదు, ఆమె పక్కన పడుకోవాలన్నా భయం వేసేస్తుంది. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారో, నాకు ఆమెతో నచ్చట్లేదు, ఆమెతో పడుకోవాలని భయం వేస్తుంది, బట్ అలాంటి వాళ్ళతో వేరే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారో నాకు తెలుసుకోవాలి ఉందంటే ఇది రాంగ్. ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కరికి సెట్ అవుతుంది, ఆ మెంటాలిటీ ఇంక సెట్ అవ్వలేదు, బట్ ఆ మెంటాలిటీ ఇంకొకరికి సెట్ అవుతారు కదా. ఇది ఇల్లాజికల్ అనిపించింది విష్ణుప్రియ, అది రాంగ్. ఇంకోటి మర్చిపోయాను, గుడ్డు నామినేషన్ ఏనయ్యా, గుడ్డు పన్నీర్ అసలు ఎవడు అడిగేటోడు లేడని చెప్పి ఫస్ట్ వీక్ ఏమో పప్పు కుక్కర్ మొదలెట్టారు. ఇక్కడ ఫుడ్ విషయంలో కూడా నామినేషన్ అక్కడ ప్రేరణ నాకైతే నచ్చలేదు. నిజంగా చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. గుడ్డు పాయింట్తో తేడం అనేది చీప్ అనిపించింది, చీప్ చిల్లర్ నామినేషన్ అనిపించింది. మీకు నిజంగానే ఆ ప్రోటీన్ నామినేషన్ బాగా అనిపిస్తే ఆ ప్రోటీన్ నామినేషన్లో అంత వ్యాలిడ్ పాయింట్స్ ఏమున్నాయో చెప్పండి. ఇప్పుడు విష్ణుప్రియ అన్నట్టు అక్కడ మిగిలిపోయిన రేషన్ అది ఆమెకి ఎవరు చెప్పలేదు. ఆమె అడిగిందంట కూడా లైవ్లోని, ఆ 2 ఎగ్స్ చేసినప్పుడు ఎవరైనా తింటారని చెప్పి. అండ్ ఎలాగో 5 గుడ్లు 11 మందికి సరిపోవు, అక్కడ 3 ఉంటే 5 ఉంటే ఆమె తిన్నది. దానికి ఎవడెవడు నచ్చినవి ఏవి పడితే అవి తింటారు ఎక్స్ట్రాగా. దానికి అంత సీన్ చేసి నామినేషన్ తేవాల్సిన పాయింట్ కాదనిపించింది. ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవచ్చు కదా. 2 వరస్ట్ అనిపించింది ప్రేరణ పాయింట్ అదైతే. సీత యష్మిని సెలెక్ట్ చేస్తుంది. ఇందాక చెప్పాను అవే బుల్లెట్ పాయింట్లు. మీ క్లాన్ బిహేవియర్ నచ్చలే, నీ క్లాన్ నీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి నువ్వు లీడ్ చేసావు కాబట్టి నాకు అది నచ్చలేదు అంటే డామినేట్గా అనిపించింది. హౌస్ హార్మనీ దెబ్బతిన్న, హౌస్ హార్మనీ పెద్ద మాటలు. ఈమె చేసిన పాయింట్ కరెక్టే, మరి ఆమె బిహేవియర్ వల్ల కూడా హౌస్ హార్మనీ దెబ్బతింది కదా. బట్ సీతది ఎక్కడ నచ్చలేదు తెలుసా, సీతని సోనియా ఆకులో నామినేట్ చేసింది. నీకు టాస్క్ ఆడే విధానమే తెలియదు, టాస్క్ ఎమోషనల్ అయిపోయి యువర్ అన్ఫిట్ అని చెప్పి. మరి ఆమె కూడా ఎమోషనల్ అయిపోయింది కదా టాస్క్ విషయంలోని. ఆ పాయింట్ కరెక్ట్గా తీసి వేసుంటే సీత గ్రాఫ్ ఎలా ఉంది, బట్ వేయలే సీత. యష్మికి వేసింది కరెక్టే, యష్మి 3 పాయింట్లు రాంగే. ఆమె లీడ్ చేసే విధానం కానీ, ఆమె చేసే కొన్ని చిల్లర పనులు కానీ, ఆమె మైక్రో మేనేజ్మెంట్ కానీ, ఆమె మాట్లాడినప్పుడు ఇంకొన్ని మాట్లాడినకుండా అరవడం కానీ, ఇవన్నీ పర్ఫెక్ట్ పాయింట్లు. దీంతో పాటు దీనిదంటే అలా అని కాదు, ఈ పాయింట్లతో పాటు ఈ అమ్మాయిని కాకుండా ఈ అమ్మాయితో పాటు సోనియా ఆకులను కూడా వేస్తే బాగుంది, వేయలేదు. పృథ్వీని వేసింది. పృథ్వీ సీత విషయంలో నాకు పృథ్వీదే కొంచెం వ్యాలిడ్ అనిపించింది. మీరు నన్ను తిట్టుకున్నా పర్లే, బట్ లాజిక్ చెప్తే అక్కడికి వచ్చినాడు. పృథ్వీకి ఏమొస్తుందంటే, నీకు విన్నింగ్ స్పిరిట్ నాకు ఇష్టం,
నాకు ఇలాంటి పాయింట్ చెప్తే ఒళ్ళు మండిపోద్ది. ఒకళ్ళు నామినేట్ ప్రాసెస్ అంటే ఇంటి నుంచి తగిలేసే ప్రాసెస్ ఫస్ట్ మొదలెడతారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ పసి హృదయం నన్ను చాలా హృదయాన్ని కదిలిస్తుంది, కానీ ఎందుకు బొక్క, ఆ కానీ తర్వాత నుంచే ఫస్ట్ మొదలెట్టచ్చు కదా. ఇవన్నీ సొల్లు ఎందుకు, పులిహోర కబుర్లు ఈవెనైనా అనట్లే. ఆల్మోస్ట్ చాలామంది ఇలాగే సొల్లు ప్రాసెస్ ఇది, సొల్లు స్ట్రాటజీ. అంటే నేను చాలా మంచివాడిని, అందుకే నీ పాజిటివ్ కూడా ముందు చెప్తున్నానని. నువ్వు విన్ అయ్యే విధానం ఉంటుంది, బట్ నువ్వు అది చాలా నెగిటివ్గా ఆడతావు. నీ అగ్రెసివ్ నేచర్ నాకు నచ్చలేదు. అండ్ నువ్వు తొక్కి ఆడతావు, అది నాకు నచ్చలేదు. స్పెల్లింగ్ గేమ్స్లో కూడా నువ్వు చాలా డిస్టర్బ్ చేసావు, అదే వేరే వాళ్ళు చేస్తే నువ్వు వేరే వాళ్ళు రియాక్ట్ అవుతావు అంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పాయింట్స్. బట్ అక్కడ పృథ్వీ సీతని ఎక్కడ నేను తొక్కాను అని చెప్పినప్పుడు సరిగ్గా చెప్పలేకపోయింది. అప్పుడు చెప్పాలి, నువ్వు ఎన్నిసార్లు తొక్కలేదురా. ఇప్పుడు ఆ బ్రిక్స్ టాస్క్లో కూడా ఆల్మోస్ట్ పెట్టేసిన తన్నీసే ఆడేవు, అది రాంగ్ కదా, తొక్కిసే ఆడినట్టే కదా. నువ్వు నిఖిల్తో ఆడినప్పుడు కూడా బాల్ తన్నీసావు కదా అంటే చెప్పే కదా, పాయింట్లు చెప్పడం రావు. హౌస్లో మళ్ళీ 24 గంటలు ఉంటారు ఏందో. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణకి వేస్తుంది. ఇందాక చెప్పిన పాయింట్లు నేను రిపీట్ చేయను, సంచాలక కింద చెప్పాను కదా, ఆ పాయింట్లు అన్నీ వేసేస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్తుంది అంటే, ఇది నాకు నచ్చలే అండ్ నీ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ కనిపించింది సండే ఫండే రోజు, నేను మాట్లాడినా నువ్వు పట్టించుకోలేదంటే ఆమె చెప్తుంది, అమ్మ తల్లి వినిపించలేదమ్మా తల్లి, నేను టీవీ కనబడట్లేదని చెప్పి నేనేదో అలా చెప్పాను, అది కాదు పాయింట్. అది నాకు తెలిసి మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు అనుకుంటా. బట్ ప్రేరణ ఒప్పుకోపోయినా ఇంకేం చేయలేవు, సంచాలకగా ఫెయిల్ అయింది, అది 100% ఫ్యాక్ట్. ఇంకేం చేయలేం, కొన్ని నామినేషన్లు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే. మనం ఎంత లాగితే అంత బొక్క. నెక్స్ట్ యష్మి, సేమ్ పాయింట్స్. 2 వీక్స్ నుంచి నామినేట్ చేద్దాం వెయిట్ చేసా. నామినేట్ చేయడం కరెక్టే, ఒక పాయింట్ కరెక్ట్ ఉంది, ఒక పాయింట్ తుప్పాసుగా ఉంది. ఏం చెప్తుంది అంటే, ఒక వీక్ పర్సన్ని టార్గెట్ చేయడం నాకు నచ్చలే. బేబక్కని నువ్వు టార్గెట్ చేసావు ఆ రోప్ గేమ్లో, ఫస్ట్ ఆడతారు కదా రోపు కేజీ టాస్క్లో, అందులో టార్గెట్ చేసిందంట, అది రాంగ్. అందులో ఆమె టార్గెట్ చేస్తుంది, ఆ ముందు ఆమె ఉంది, రోప్ కట్ చేశారు, అక్క కొంచెం వెయిట్ కూడా పడిపోయింది, ఆమె అదే చెప్తుంది. అది సొల్ లాజిక్. విష్ణుప్రియకి బలమైన పాయింట్లు ఉన్న ఈ తుప్పాస్ పాయింట్లన్నీ ఎందుకు తెస్తుందో అసలు వాడదు, అస్సలు శ్రమ పెట్టదు. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసింది, వీళ్ళ మధ్య చాలా డిస్కషన్ అయింది, ఇవే పాయింట్లు మెయిన్. మణికంఠ అయిపోయింది కాదు, అయిపోయింది. నెక్స్ట్ మణికంఠ వచ్చేసి యష్మి. ఇక్కడ మణికంఠ యష్మికి చెప్పిన పాయింట్లు ఇందాక చెప్పాను కదా, బుల్లెట్ పాయింట్స్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసింది మణికంఠ ఏవైతే పాయింట్లు చెప్పారో 100% కరెక్ట్. అండ్ మీరు అనుకోవచ్చు మణికంఠ కన్నింగ్గా ఆడుతున్నాడు బ్రో, ఇలాగ ఫ్రెండ్షిప్ ముసుగులు అలా చేస్తున్నాడంటే స్ట్రాటజీ అంతే. తమ్ముడే ప్యాకెటే. ఆ వ్యక్తిత్వం మీకు నచ్చకపోతే ఓట్లు వేయకండి, బట్ అది కూడా ఒక ఆటే అంతే. మనోడి గేమ్ ఏంటి, ఫ్రెండ్షిప్ వరకు ఫ్రెండ్షిప్ అక్కడ నీట్గా ఉందాం, నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేషన్లో వచ్చేసరికి ఫ్రెండ్ లేదు బొక్క లేదు చెప్పాడు కదా, నాకు నా పిల్లమైనా కొడుకైనా ఎవడు తప్పు చేసినా నేను వేస్తానని చెప్పి. ముందు మనోడికి క్లారిటీ థాట్లేదు. 1 వీక్ బ్యాక్ లైవ్లోని ఫ్రెండ్స్కి ఎలారా వేస్తారని చెప్పి మనోడే అంటాడు అన్నమాట. సోనియాకి పృథ్వీ డిస్కషన్ అయితే సోనియా అంటే అలా ఏం లేదు, ఫ్రెండ్ తప్పైనా నేను వేస్తా అంటే ఓకే గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత క్లారిటీ తెచ్చుకున్నట్టు ఉన్నాడు మనోడు. సో ఫ్రెండ్ లేదు బొక్క లేదు, తప్పు చేసు వేసేస్తా అంతే. దీనికి చాలా హట్ అయింది యష్మి. నేను నీకు యాజ్ ఎ ఫ్రెండ్గా వచ్చి నేను ఇందాక మార్నింగ్ ఆ ప్లేట్స్ హౌస్ క్లీనింగ్ గురించి మాట్లాడితే నువ్వు నాకు అంత మోసం చేస్తావా, నువ్వు చాలా ఏమంటుంది ఫ్రెండ్షిప్ ముసుగులో వచ్చి నువ్వు చాలా నాకు వెన్నుపోటు పొడిచేవు, నువ్వు చాలా సింపతి గేమ్ ప్లే చేస్తున్నావు, నువ్వు విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నావు, అసలు నేను నిన్ను నమ్మేని చూసావా, అది నా బుద్ధి తక్కువ అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. కానీ అక్క తప్పులేదు అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళు బాగానే క్లోజ్గా ఉన్నారు. బట్ మనోడు స్ట్రాటజీ అదే, ఫ్రెండ్ లేదు ఏం లేదు, తప్పు పాయింట్ అంటే తప్పు పాయింట్. ఇది కొంచెం ఆదిత్య ఓం టైప్ స్ట్రాటజీ అన్నమాట. కాకపోతే మనకంటే గేమ్ ఆడతాడు, కొంచెం మల్టీ పాయింట్లు చెప్తాడు. ఆదిత్యము పక్కనే ఫ్రెండ్తోనే నడిచి అలాగా పొడిచేస్తాడు అనమాట. పాయింట్లు వచ్చేసరికి సేమ్ అదే, మైక్రో మేనేజ్మెంటు. అండ్ ఏం చెప్పాడు, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, బయాస్డ్గా అనిపించింది. లైక్ హౌస్ బైఫర్కేషన్ దగ్గర సరిగ్గా చేయలేదనిపించింది. అండ్ ఏం చెప్తాడంటే ఫస్ట్ వీక్ అప్పుడు క్రౌన్ వీళ్ళు ముగ్గురు క్రౌన్లు కిరీటాలు పెట్టి నించోబెట్టారు కదా, అక్కడ ప్రేరణ దగ్గర నాకు బయాస్డ్గా అనిపించింది. అది నాకు అస్సలు నచ్చలేదు, కరెక్ట్, అది చాలా బయాస్డ్. ఆమె మళ్ళీ అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది, అది మా ఇద్దరికి పర్సనల్, అందులో నాకు క్లారిటీ లేదు అందుకే అలా చేశానని చెప్పి. బట్ అదంతా సొల్లు రీజను. ఏదైతే మనోడు చెప్పాడు అన్ని పర్ఫెక్ట్ పాయింట్లు, ఒప్పుకోవాల్సింది యష్మి, ఇంకేం చేయలేదు ఇంకా అంతకుమించి. మణికంఠ అయితే నాకు ఈ విషయంలో పర్ఫెక్ట్ అనిపించాడు, బాగా అనిపించాడు. నెక్స్ట్ మణికంఠ ఎవరిని చేశాడు, పృథ్వీది సేమ్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ, శనికి ఆవేశం, అది ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అంతే అయిపోయింది, ఇందులో పెద్ద డిస్కషన్ ఏం లేదు. నెక్స్ట్ ప్రేరణ, ఇక్కడ అయిందబ్బా డిస్కషన్.
ప్రేరణ సీత గురించి చెప్పిన పాయింట్లు ఏదైతే పాయింట్ ఉన్నదో సరిగ్గా కన్వే చేయలేకపోయింది అనిపించింది. నువ్వు ఎమోషనల్గా నీ స్ట్రెంత్ అనుకున్నా అదే నీ వీక్నెస్ అవుతుంది అని చెప్పడానికి ట్రై చేసింది, సరిగ్గా చెప్పలే. ఏమవుతుందంటే 2 పాయింట్లు చెప్పింది. ఫస్ట్ పాయింట్ నాకు నచ్చలే, రెండో పాయింట్ నచ్చేది. ఫస్ట్ పాయింట్ ఏమందంటే నువ్వు అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వల్ల మణికంఠతో ఆడిన టాస్క్లో నువ్వు ఎక్కడ 5 మెంబర్స్కి ఫుడ్ దొరకదేమని చెప్పి చాలా గట్టిగా ఆడి దెబ్బలు తగిలించుకున్నావు, అది నాకు నచ్చలేదని. ఏం నచ్చలేదు బొక్క, ఆమె కష్టపడి గేమ్ ఆడింది, ఎమోషనల్గా అయితే ఏదైంది విన్ అయింది కదా, విన్ అయింది కూడా నెగిటివ్ ఎలా చెప్తావు? సొల్లు పాయింట్. రెండో పాయింట్ ఏదైతే చెప్పిందో ఆ రేషన్ టాస్క్ది అందరికీ ఐడియా ఉంది, అట్లీస్ట్ నాకు ఐడియా ఉంది బిగ్ బాస్ అంత మోసం చేయడానికి ఫుడ్ ఏదో పెడతారని. బట్ అది స్టార్ట్ చేయగానే నువ్వు ఏడు మొదలెట్టేసో ఎమోషన్ బ్రేక్ డౌన్ అయిపోయావు, అది కంట్రోల్ చేసుకోమన్నాను, నువ్వు మళ్ళీ ఫుడ్ ఇచ్చేస్తాను అంటే సీత అనేది నా ఎమోషన్, నేను ఫుడ్ ఇవ్వలేదు కదా ఆ టైంకి నాకు ఎమోషన్ వచ్చిందంటే దానివల్ల చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది, నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను రైట్ ఆడుతున్నాను రాంగ్ ఆడుతున్నాను తెలియదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరేగా వెళ్తుంది కదా, వీళ్ళేంది ఇంత మంచిగా ఆడుతుంటే వీళ్ళంత క్రూరంగా ఆడుతున్నారని చెప్పి మీరు ఒక బ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు ప్రతి దగ్గర టాస్క్ వచ్చేసరికి ఎమోషనల్ వాడుతూ అని చెప్పి. ఇది కరెక్ట్ పాయింట్, ఎవడు ఒప్పుకోపోయినా ఎమోషన్ అందరికీ ఉంటుంది. బట్ బిగ్ బాస్ గేమ్లో ఎమోషన్ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి, అది కొంచెం ఫెయిర్గా వెళ్ళాలి అంతే తప్ప. బట్ మాట్లాడితే ఏడిసేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. పృథ్వీ కూడా ఇదే పాయింట్ చెప్తాడు, వీళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు, నేను కొంచెం క్లియర్గా చెప్పాను అంతే అనుకుంటున్నాను, క్లియర్గా చెప్పానని. వీళ్ళు వైపే నెక్స్ట్ విష్ణుప్రియ, ఈ గుడ్ పాయింట్ నేను చెప్పలేనయ్యా. విష్ణుప్రియ చెప్పింది మేము దొంగతనం చేసాము, ఫస్ట్ దొంగతనం చేసింది మేమే, తర్వాత మీరు చేశారు, మాకంటే ఎక్కువ చేశారు, మేము చికెన్ కొంచెమే తీసుకుంటే మీరు చాలా తీసుకెళ్ళిపోయారు, ఏకంగా తీసుకెళ్ళిపోయారు, అలాంటిది అన్నిసార్లు వచ్చి డబ్బు వేసి అది నచ్చలేదు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఎగ్ది విషయం నాకు అస్సలు నచ్చలేదు, అంత సెల్ఫిష్గా ఎలా ఉంటావు, 5 గుడ్లలో 2 గుడ్లు ఎలా మింగేస్తావు అని చెప్పి వేసింది. నువ్వు చాలా వరస్ట్ ఇన్సెన్సిటివ్ అని చెప్పి విష్ణుప్రియ తిట్టుకున్నారు తప్ప వేస్ట్ పాయింట్. ఇంకా విష్ణుప్రియని సపోర్ట్ అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రేరణ వేసిన పాయింట్ వరస్ట్ పాయింట్, అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ ఆయిత్యం వచ్చాడయ్యా, ఏందో నాకు అర్థం కాదు, ఏదేదో మాట్లాడతాడు. ఆ ఇంకు బ్లాక్ ఇంక్ వేశారు కదా, విష్ణుప్రియ కొంచెము బెటరు యాజ్ ఎ చీఫ్గా, ఈయన కాదని చెప్పి ఏం చెప్తాడంటే మీరు మింగిల్ అవ్వట్లేదు అనే విషయం చెప్పకండి, మీరు వేరే పాయింట్ చెప్పండి, లీడర్కి కావాల్సిన క్వాలిటీస్ లేవని చెప్పండి తప్ప మింగిల్ అవ్వలేదు అనే విషయం ఎలా చెప్తారు, అది నాకు నచ్చలేదు. అంటే విష్ణుప్రియ నాకు ఇప్పటికీ మీ మీద కాన్ఫిడెన్స్ లేదండి, మీరు మనుషులతో ఎవరితో వెళ్ళి మాట్లాడరు, ఏమనంటే మధ్యలో ఇంటరప్ట్ చేసి ఐ లవ్ యూ అని చెప్తారు. సో నాకు ఇప్పటికీ క్లారిటీ లేదంటే ఆయన ఏదో చెప్పుకుంటాడు, నామినేషన్ పాయింట్ వేస్తాడు, చెత్త వేసిన తర్వాత విష్ణుప్రియ కూడా ఐ లవ్ యూ అంటుంది. నెక్స్ట్ నామినేషన్ మణికంఠ టిట్ ఫర్ టాట్ గేమ్ మాట్లాడి, ఫ్రెండ్ అంటే పొడి చేయడమే కదా, సేమ్ స్ట్రాటజీ. ఎందుకంటే మణికంఠ ఏమి ఎక్కువ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మనోడి స్ట్రాటజీ కూడా అదే కదా. నేను నిన్న లైవ్ ఎపిసోడ్లోనే చెప్పాను చూడండి, శేఖర్ భాషతో కూడా ఇలాగే నడుస్తూ నైట్ నెక్స్ట్ డే నామినేషన్లు వేసాడు, ఈరోజు కూడా మణికంఠకి వేస్తాడు, ఎందుకంటే మణికంఠ అక్కడ ఉచిత సలహాలు ఇచ్చాడు ఎమోషనల్ అవుతున్నారు గేమ్లో విషయంలోని, అదే పాయింట్ చెప్పేసి నేను అలా అవ్వలేదు. నువ్వు లోలో ఉన్నప్పుడు నేనే ఫస్ట్ నీ దగ్గరికి వచ్చాను, నీ గురించి పాజిటివ్గా హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను కానీ చెప్పకపోయి ఉంటే హౌస్ మేట్స్ ఎవరు నీ దగ్గరికి వచ్చారు కాదు. బట్ మీకు అది లేదు, ఆ అన్గ్రేట్ఫుల్నెస్ ఉంది, మీకు ఆ లాయల్టీ లేదు, థ్యాంక్ఫుల్నెస్ లేదు అని చెప్తే మణికంఠ ఇంకోటి చెప్తే నేను ఎవరిని వచ్చి సింపతి దా అని చెప్పి ఏమో లేదు కదా, అడగలే కదా అంటే లేదు, మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు, ఇందాక కూడా మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఈ విషయంలో చెప్పాలంటే ఆయన విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఇప్పుడు కొంచెం సెటిల్డ్గా వెళ్తుంది కానీ స్టిల్ అది ఉంది, అది ఆయన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ వీక్ అయితే 100% ఆడాడు, అందులో తప్పే లేదు. సో మణికంఠ నేను ఫ్రెండ్ పొక్క ఇవన్నీ పక్కన పెడితే ఓకే, ఈయన వరకు ఈయన పాయింట్స్ ఉన్నాయి, వేసాడు, పెద్ద పంచి ఉంది. శేఖర్ భాషను కూడా అదే కదా వేసాడు. నెక్స్ట్ అంతే అలా అయిపోయి నెక్స్ట్ 9కి వచ్చి సోనియా ఆకుల, ఈ ఒక్కరిది వేసిందమ్మా, ఏమని చెప్పారు మీ టఫ్ కాంపిటీషన్ అనుకున్నా బట్ మీలో స్ట్రెంత్ కనబడలేదు, ఈ వీక్ చూశాను కదా అబ్బాయి పసయం లేదని చెప్పి చెప్తుంది. సోనియా దానికి ఏదేదో చెప్తుంది మాట, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్లాన్ వాళ్ళు చేయమన్నారు, నేను చేశా. అదే చికెన్ దొంగతనం విషయం నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇది రాంగ్. చికెన్ దొంగతనం చేయడం ఆమె డ్యూటీ ఆమె చేసింది, హింట్ ఇచ్చింది, మీరు తెలుసుకోలేకపోయారు, ఆమె ప్రింట్ తీసింది. ఇంటి ఇస్తే ఎలా ఉండాలి అంటే ప్రింట్ తీసేయాలి, తీయలేకపోయారు, సోనియా అదే తీసింది. నెక్స్ట్ ప్రేరణ సేమ్ సంచలక పాయింట్, నేను అస్సలు రిపీట్ చేయలేను అది. నెక్స్ట్ యష్మి మణికంఠకి, ఈ హౌస్లో అబ్బో పెద్ద డైలాగ్ నాకు అనిపించింది ఈ డైలాగ్ వేసాక, శ్రీముఖిది రాహుల్ది గుర్తొచ్చింది, ఈ హౌస్లో నేను ఎన్ని డేస్ ఉంటానో అంతవరకు నేను నామినేట్ చేస్తాను, పెద్ద మాట అది. ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు, అది నాకు నచ్చలేదు. నేను మైక్రో మేనేజ్మెంట్ చేయలేదు, నేను బయాస్గా లేను, నువ్వు నాకు చాలా డేంజరస్ అనిపిస్తుంది హౌస్కి, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటే మనీ అంటాడు, నీకు అర్థం కావట్లే, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, తమ్ముడే పెళ్ళమే ప్యాకెటే, నా తమ్ముడు నా పెళ్ళం నా కొడుకు తప్పు చేసినా కూడా చెప్తా, నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ కలిపిస్తాడు. ఈ శృతిలో నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు, నిఖిల్ అన్నాడు అనుకుంటున్నాను, నేనే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను. నెక్స్ట్ నైనిక,
9కి సేమ్ పాయింట్ చెప్పాను కదా, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, నీకు అసైన్ చేసిన వర్కులు నువ్వు చేయలేదంటే ఇంకా పిల్ల ఏం చేస్తుంది, ఇంకేం చేయలేదు. నెక్స్ట్ ప్రేరణకి సేమ్. నెక్స్ట్ నామినేషన్ నబీల్ వచ్చేసరికి యష్మికి వేస్తాడు, సేమ్ పాయింట్స్ వేసి. నబీల్ చాలా సూపర్గా అనిపించాడు, ఎందుకంటే పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్. నేను ఈ లాజిక్ ఆ రోజు ఎపిసోడ్లో నేను చెప్పాను, ఏది చీఫ్గా ఫెయిల్ అయ్యో నాగార్జున చెప్పారు, రెడ్లో పెట్టారు, గన్నెట్ కాల్చారని చెప్పారు, అది ఓకే పర్ఫెక్ట్. సాక్స్ గేమ్లో నువ్వు అది కదా, సాక్స్ గేమ్లో ఆడినప్పుడు నువ్వు చాలా డ్యాన్స్లు ఫీట్లు చేసావు, డైవర్ట్ చేసావు, చాలా ఇరిటేషన్ వచ్చింది, అదొకటి. అండ్ నెక్స్ట్ నువ్వు బయాస్గా అనిపించావు. లాస్ట్ వీక్ నీకు ఆ పవర్ వచ్చినప్పుడు నీకు నీ క్లాన్కి అంత విన్ను తెచ్చిన పృథ్వీని వదిలేసి నువ్వు వెళ్ళి ప్రేరణను సెలెక్ట్ చేసావు, చూసావు, అక్కడ నాకు చాలా బయాస్డ్గా అనిపించింది అన్నాడు. పర్ఫెక్ట్, అది చాలా బయాస్డ్గా చేసింది అది. ఎందుకంటే పృథ్వీ వల్ల గెలిచాడు. పృథ్వీ అబ్బాయి ఆల్రెడీ సేవ్ అయిపోయాడు కానీ పృథ్వీని సేవ్ చేయాలి, బట్ ప్రేరణ సేవ్ చేసింది. ఏదో సొల్లు పాయింట్. ఆ డస్ట్బిన్ లాజిక్ నాకు నచ్చలేదు, అంతమంది వేస్తారు కాబట్టి ఆయన సేవ్ చేశాడు. యాజ్ ఏ చీఫ్గా నీకు ఒక పవర్ ఇచ్చినప్పుడు ఎంత న్యాయంగా చేయాలి, దాన్ని బట్టే కదా జనాలకు ఒక జడ్జిమెంట్ వస్తుంది నీ మీద. పర్ఫెక్ట్ పాయింట్ అసలు. నబీల్ టూ గుడ్. నెక్స్ట్ ప్రేరణ విషయంలో కూడా ప్రేరణ చాలా రెచ్చిపోయింది. మనోడు కూడా గట్టిగా అరిశారు, నువ్వు అరిస్తే నేను నీకంటే గట్టిగా మాట్లాడతా, ఐ విల్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాడు. అదే సంచాలకుగా నువ్వు ఫెయిల్, అట్టర్ ఫ్లాప్, అన్నిసార్లు రూల్స్ మార్చావు. నీ ఫెయిల్యూర్ వల్ల, నువ్వు అన్నిసార్లు రూల్స్ మార్చడం వల్ల నేను ఇంపాక్ట్ అయ్యాను, నేను గేమ్లో నుంచి బయటకు పోయాను. సింపుల్, ఇదే చెప్పాలంటే. బాగా చెప్పాడు, వచ్చామా గట్టి కొట్టామా వెళ్ళిపోయామా, బాగా చెప్పాడు, సూపర్ బంపర్. నెక్స్ట్ పృథ్వీ ఏమో సీత నామినేట్ చేస్తాడు. నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఇక్కడ ఏంటో తెలుసా, ఇక్కడ పృథ్వీదే నచ్చింది. పృథ్వీవి తప్పులు ఉన్నాయి, బట్ పృథ్వీ ఎమోషన్ని తప్పు అన్నప్పుడు సీత ఎమోషన్ కూడా రాంగే కదా. ఇప్పుడు ఏడుపు అనేది ఎమోషనే, కోపం అనేది ఎమోషనే. కోపం అనే ఎమోషన్ ఆమెకి ఎలా అయితే రాంగ్ అనిపించిందో, అన్ఫిట్ ఫర్ హౌస్ అనిపించిందో, ఏడుపు అనే ఎమోషన్ కూడా రాంగ్, అన్ఫిట్ ఫర్ హౌస్ అని ఆయన పాయింట్. కరెక్టే కదా. అక్కడ సీత కరెక్ట్గా జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయింది. ఆమె అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పలేదు, బట్ నేను చెప్పిన ఈ మబ్బు ముత్యాలకి రావట్లే పాయింట్లు. అరే నాన్న కరెక్టే, రెండు ఎమోషన్లే. ఏడుపు అనే ఎమోషన్ వల్ల ఆ పర్సన్ ఎఫెక్ట్ అవుతాడు, కోపం అనే ఎమోషన్ వల్ల ఆ మనిషి ఎఫెక్ట్ అవుతాడు, ఆడి చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా ఎఫెక్ట్ అవుతారు, డేంజరస్ వాళ్ళకి. సో నా దాంతో పోలిస్తే నీది ఎక్కువ వెయిట్ ఉంటుంది చిట్టినానా అని చెప్పాలి సీత. బట్ అది చెప్పకుండా ఏదేదో చెప్తుంది. బట్ పృథ్వీ చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్, నీదైతే ఎమోషను నాదైతే ఎమోషనా అని చెప్పి. అది నెక్స్ట్ 9కి సేమ్ పాయింట్, చీఫ్గా ఫెయిల్ అయ్యామంటే కొత్తగా చెప్పారంటే అవే ఉన్నాయి, ఇంక లేవు, కొత్తగా ఎక్కడి నుంచి చేరికి వస్తాం అనుకున్నాడు, అవే చెప్పాడు, అయిపోయింది. నెక్స్ట్ సోనియా ఏమో 9కి నామినేట్ చేసింది. నాకు తెలిసి టిట్ ఫర్ టాట్. చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, నీకు తెలియపోతే నువ్వు చిన్న ఏజే కదా, పక్క పెద్దవాళ్ళ నుంచి అడగాలి, బట్ నువ్వు అడగలే. నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించావు. ఇండివిజువల్గా నువ్వు స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ లీడర్గా నువ్వు చాలా వీక్ అనిపించింది. నాకు ఎందుకు నీకే స్ట్రెంత్ లేదనిపించింది అని చెప్పి ఆమె పాయింట్ ఆమెకే రివర్స్ ఇచ్చింది. అట్లా ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. 9కి ఒప్పించుకుందాను, బట్ నేను ఓవర్ కాన్ఫిడెంట్ అయితే కాదని చెప్తుంది. నెక్స్ట్ యష్మి. ఇక్కడే యుద్ధం స్టార్ట్ అయింది. ఆత్మకి ప్రేతాత్మకి మధ్యలో యుద్ధం చూడడానికి ఎంతమంది సిద్ధం, అందరూ సిద్ధం, మామూలు లేదు, అరాచకం. కొట్టుకున్నారు, గట్టిగా బాగా కొట్టుకున్నారు, రక్తాలు వచ్చినట్టు కొట్టుకున్నారు. ఎవరి పాయింట్లు కరెక్ట్గా అంటే చెప్పలేకపోతున్నాను నేను, అలా ఉంది. కొన్ని యష్మివి తుప్పాసి ఉన్నాయి, కొన్ని సోనియా ఆకులవి తుప్పాసి ఉన్నాయి, కొన్ని యష్మివి కరెక్ట్గా ఉన్నాయి, కొన్ని సోనియా ఆకులవి కరెక్ట్గా ఉన్నాయి. మాట్లాడదాం. ఫస్ట్ వీక్ నుంచి నీకు రిపోర్ట్ కార్డు కావాలి కదా యష్మి, నేను చెప్తా. అక్కకి చిన్నది దొరికితే బోతద్దంలో ఎంతసేపు చూపిస్తుంది, అలాంటిది యష్మివి ఎన్ని ఉన్నాయి, ఇంకెన్ని చెప్పాలి, అన్నీ చెప్పుకొచ్చేస్తుంది వివరంగా. నువ్వు ఎక్కడ మైక్రో మేనేజ్మెంట్గా ఉన్నావు, నువ్వు ఎక్కడ చీఫ్గా ఫెయిల్ అయ్యావు, నువ్వు ఎక్కడ నీ బిహేవియర్ వల్ల హౌస్ ఇంపాక్ట్ అయ్యింది, నీకు లక్క వల్ల వచ్చిన ఒక క్లాన్కి చీఫ్గా వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఎలాగ మిస్యూజ్ చేసుకున్నావు అని చెప్పి వివరంగా అట్టుపంట తొక్క తీసి నోట్లో పెట్టినట్టు చెప్తుంది. బట్ అరుసుకొని చెప్పుకుంటారు. ఈ మరితే ఆమె ఊరుకుంటుందా? అమ్మ చెప్పే కదా, ఆత్మ ప్రేతాత్మ అంటే ఎలా ఉంటుంది ఫైట్లు, డిసిమ్ ఆమె ఒప్పుకోదు. నేను కాదు, నేను ఇది మాట్లాడదాం. ఫస్ట్ వీక్ నువ్వు లక్కతో చీఫ్ అయ్యా అన్నావు, నేను వేరే వాళ్ళతో ఫైట్ చేస్తే మధ్యలో వచ్చావు, అక్కడ అర్థమైపోయింది నువ్వు ఎలాగా చీఫ్గా చేస్తావని చెప్పి. అండ్ నీకు మైక్రో మేనేజ్మెంట్ ఇష్యూ ఉంది, ఐ విష్ నీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ వస్తుందని కోరుకున్నా, నువ్వు ఎంతసేపు నెగిటివ్ వైపు వెళ్ళిపోతున్నావు అంటది. ఎంత మాట సార్, నెగిటివ్ మైండ్ సెట్ ఉంది, పాజిటివ్ రావాలన్నారు కదా, కరెక్టే. మరి మీకు కూడా రావాలి కదా. మరి మీరేదో ప్యూర్ పాజిటివ్కి బ్రాండ్ అంబాసిడర్లో చెప్తారేంటి? మీరు అదే నెగిటివ్ జోన్లోనే ఉన్నారు కదా, పక్కనే ఉన్నారు మీరు, అంతే. ఫేస్లే వేరు, లోపల స్వరూపాలన్నీ ఒకటే. అది చాలా పాయిజనస్, కరెక్ట్. అక్కడ పాయిజనస్, ఇక్కడ పాయిజనస్, రెండు
వెరీ డేంజరస్ స్నేక్స్ టైప్సే, ఒక్కసారి కరిస్తే అంటే ఫసక్. యష్మి ఎస్ నేను లక్తో విన్ అయ్యా, నువ్వు లైట్గా తీసుకున్నావు కాబట్టి విన్ అవ్వలేదంట. నేనేం లైట్గా తీసుకోలేదు అక్క, నువ్వే లైట్గా తీసుకున్నావు, అందుకే నువ్వు డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోలేక ఓడిపోయావు ఫస్ట్ రౌండ్ రెండో రౌండ్. నువ్వు చెప్తున్నావా లైట్ కోసం చెప్పి? అబ్బే చేపల గొడవలో ఏమంటారు కుళాయి దగ్గర కొట్టుకుంటారు కదా, అలా కొట్టుకున్నారు. నెక్స్ట్ యష్మి నాకు ఆ డ్రెస్ నా కంఫర్ట్ నా ఇష్టం, నువ్వే ఊరి చెప్పడానికి. అంత బుర్ర ఉంటే స్పెల్లింగ్స్లోనే నేను విన్ అయ్యేదాన్ని కదా. సరే నువ్వు ఒప్పుకున్నావు కదా నీకు బుర్ర లేదని చెప్పి. యష్మికి తింగరది కొన్ని పాయింట్లు, ఆమె చెప్పేస్తుంది నాకు బుర్ర లేదు, నాకు మైండ్ లేదు, నాకు చదువు రాదు. ఈమెకి చెప్పే కదా చిన్నట్టు దొరికితేనే పెద్ద లాగేస్తుంది. డైరెక్ట్గా మనిషి చెప్పేస్తే గుద్దేసింది. నెక్స్ట్ ఆ మైక్రో మేనేజ్మెంట్ ఇష్యూ అన్నావు కదా, అది నాకు వాష్రూమ్లో సరిగ్గా లేదనిపించింది, గలీజ్గా అనిపించింది, వెళ్ళి చెప్పాను అంతే తప్ప నేను పెద్ద డిస్కషన్ పెట్టలేదు. అందరికీ ఇండివిజువల్గా చెప్పానంటే ఈ ఇండివిజువల్గా చెప్పి తర్వాత డిస్కషన్ పెట్టింది, అంత చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఇక్కడ సోనియాకు లేదే కరెక్ట్. నువ్వు ఎంతసేపు మైక్రో మేనేజ్మెంట్ ఇదన్నావు చెప్పా, నువ్వు ఎంతసేపు ఆ ముగ్గురు అబ్బాయి పృథ్వీ మన నిఖిల్తో ఉన్న కాన్సన్ట్రేషను ఇంట్రెస్ట్ నువ్వు క్లాన్ మీద ఎప్పుడైనా పెట్టావా? పెట్టుంటే నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు కదా అని అన్నది. ఎంత పెద్ద మాట సార్, బట్ కరెక్ట్ మాట. వాళ్ళ ముగ్గురు మీద పెట్టిన ఫోకస్, కాన్సన్ట్రేషను, ఇంట్రెస్ట్ అన్నిటినీ అస్సలు పెట్టలే గేమ్ మీద అస్సలు. ఈ గేమ్లో కూడా నువ్వు ఆడుతా అని చెప్పి ఎక్కడ ముందుకు రాలే. ఏమనంటే సంచలకంగా ఆడుతా అని చెప్పి వచ్చావు తప్ప గేమ్గా ఆడుతాను రాలే. నీకు అక్కడ అర్థమైపోయింది నువ్వు ఫిజికల్గా వీక్ అని, అందుకే నువ్వు అలా చేసావు. నేను ఒక క్లాన్లో ఉన్నానంటే చీఫ్ మాట చెప్తా, మిమ్మల్ని నేను ఆ స్ట్రాటజీలో వచ్చానని చెప్పి సోనియా చెప్తుంది. కానీ బట్ సోనియా అయితే ముందే చెప్పేసింది, క్లాన్స్లోకి ముందుకు రాకముందే చెప్పింది నేను ఫిజికల్గా వీక్, నన్ను దయచేసి అట్లా ఇన్వాల్వ్ చేయకండి చారి గారు అని చెప్పి. బట్ ఎవడు ఆ పాయింట్ చెప్పట్లేదు. యష్మి నిన్న నైట్ ఇదంతా డిస్కస్ చేసింది కానీ ఇక్కడ చెప్పలేదు. అంతే, ఇద్దరు కొట్టుకున్నారు, అయిపోయింది, పైన జల్లిసింది. తర్వాత 7 నామినేట్ అయిపోతే లాస్ట్లో ట్విస్ట్ ఏం వేస్తారంటే మా నిఖిల్ అబ్బాయి మిగులుతారు. వాళ్ళిద్దరిని డిస్కస్ చేసుకుని ఎవరినొకరు నామినేషన్లో రమ్మంటే అబ్బాయి అంటాడు, ఎవరా నువ్వు 3 వారాలు ఉన్నావు కదా, 2 సార్లు ఉన్నావు కదా, నేను 3 సార్లు చీఫ్ అయ్యావు కదా, 2 సార్లు నామినేషన్లో ఉన్నావు కాబట్టి నేను వెళ్తా, చూద్దాను, నాకు తెలిసి నేను ఖచ్చితంగా బయటకు వస్తానని. కష్టం బయటకు రావడం, చాలా నెగిటివ్ ఉంది. సో మనోడు నామినేట్ అవుతాడు. బట్ ఇంకా స్టిల్ నిఖిల్లో మనకి రేలంగమా ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ నాకు ఒకసారి మాట్లాడాలని నేను కూడా వస్తా అన్నాడు. బట్ బిగ్ బాస్ కన్సిడర్ చేయలేదు. అబ్బాయి అలా వచ్చాడన్నమాట నామినేషన్లో. సో 8 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. మీకు నిజంగా చెప్పండి నామినేషన్స్ ప్రక్రియ ఎలా అనిపించింది? వీళ్ళు చెప్పిన తుప్పాస్ పాయింట్లు నచ్చాయా? ఎందుకు నచ్చాయి, ఎలా నచ్చాయి దయచేసి కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేసి చూడండి. మళ్ళీ మిడ్ నైట్ గుసగుసలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.